టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో ఫైనల్స్‌లో తలపడిన జట్టు న్యూజిలాండ్ జట్టు. అయితే న్యూజిలాండ్ జట్టు ఏకంగా 96 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది నిజం చెప్పాలంటే భారత్‌కి ఎంతో గౌరవకారణమే కానీ, ఇక న్యూజిలాండ్ జట్టుకి మాత్రం ఇది ఊహించని ఒక ఓటమి. ఎందుకంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా పటిష్టమైన జట్లు. క్రికెట్‌లో మాకు మేమే తోపులం అనుకునే జట్లనమాట ఇవి. అయితే ఇక ఆస్ట్రేలియా జట్టయితే లీగ్ దశలోనే పక్కకెళ్ళిపోయింది. ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్‌లో మన భారత్ చేతుల్లోనే ఓడిపోయింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు ఆపసోపాలు పడుతూ, కష్టాలు పడుతూ ఫైనల్స్ వరకు చేరుకుని, ఫైనల్స్‌లో 96 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే ఇక ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ అయిన మిచెల్ శాంట్నర్ వ్యాఖ్యానిస్తూ భారత జట్టు గురించి, అలాగే భారత జట్టు విషయంలో న్యూజిలాండ్ చేసిన దాని గురించి చాలా విషయాలనైతే పంచుకున్నాడు. అయితే న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన తర్వాత శాంట్నర్ చెప్పిన మాటలేంటంటే, "ఫైనల్ వరకు చేరుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా జట్టు సభ్యులను చూసి నేను గర్విస్తున్నాను. ఎందుకనంటే ఈ టోర్నమెంట్ ఆసాంతం అంతా కూడా మాకు సవాళ్లు చాలా ఎదురయ్యాయి. ఈ రాత్రి ఎన్నో కోట్లాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఒక అత్యుత్తమ జట్టు చేతిలో మేము ఓడిపోయాము. అది మాకు చాలా గర్వంగానే ఉంది. ఇక్కడ మేము ఆడే చాలా మ్యాచుల్లో ప్రేక్షకుల మద్దతు మాకు ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. స్వదేశంలో ప్రపంచ కప్ గెలవడం అనేది ఒత్తిడితో కూడుకున్న పని. సాధారణంగా స్వదేశంలో ఎవరైనా వాళ్ళకి సంబంధించిన జట్టు ఆడుతోంది అంటే అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అనుకుంటారు. కానీ ఎక్కడైనా సరే సవాళ్లను చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాము అంటే అది సొంత గడ్డపైనే. భారత్ ఎంత కష్టపడి ఆడిందో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో భారత్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అయితే సూర్యకుమార్ యాదవ్ అతని బృందం చేసిన కృషికి గర్వపడాలి. మా జట్టులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఆటగాళ్లు రాణించారు. సూపర్ 8 సెమీఫైనల్స్‌లో మేము మంచి ప్రదర్శన ఇచ్చాం. కానీ ఈరోజు రాత్రి భారత్ 3 విభాగాల్లో అద్భుతంగా రాణించింది. రియల్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ స్థాయికి వచ్చినందుకు మా ఆటగాళ్లు చాలా గర్వపడాలి. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది జస్‌ప్రీత్ బుమ్రా. బుమ్రా చేతుల్లో బాల్ ఉంది అంటే ఏదో ఒక సంథింగ్ మ్యాజిక్ జరగాల్సిందే. ఆ మ్యాజిక్‌కి మేము ఈసారి ఖచ్చితంగా బలయ్యామని చెప్పొచ్చు. అతను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. అతన్ని చూసి జనరేషన్ అంతా కూడా ఎంతో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. అతనిలాంటి ఆటగాళ్ళు దొరకడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. జస్ప్రీత్ బుమ్రా ఈరోజు 4 వికెట్లు తీశాడు. 15 అంటే 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే వికెట్లు తీయడం ఎంత గొప్పో డాట్ బాల్స్ వేయడం అంతకన్నా గొప్ప. అయితే ఆ విషయంలో బుమ్రాకి 100కి 1000 మార్కులు వేయొచ్చు. ఇంతకన్నా గొప్ప బౌలర్ బహుశా భారత్‌కు ఫ్యూచర్‌లో దొరుకుతాడో లేదో నాకు తెలీదు కానీ, మా జట్టులో మాత్రం బుమ్రా లాంటి ఒక ఆటగాడు ఉండాలని మేమెప్పుడూ కోరుకుంటాము అంటూ మిచెల్ శాంట్నర్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.